తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కొత్తగూడెం టౌన్ ఏరియా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు. గత 10 సంవత్సరాల నరక పాలనలో ధరణి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాల పేరుతో తెలంగాణ పేద ప్రజల జీవితాలు అంధకారమయ్యాయి. నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టంతో ఉదయించిన సూర్యుడిలా, పండు వెన్నెల కురిపించే పౌర్ణమి చంద్రుడిలా పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపారు మన పొంగులేటి సీనన్న. ఒక్కసారి తిలకించండి. ఇండ్లు లేని అక్కా చెల్లెళ్లకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాక వారి కళ్లల్లోని కాంతి, పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు, ముఖంలో వర్చస్సు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాయి. వారి ఆనందానికి అవధులు లేవు. వారి జీవితాలలో వెలుగులు నింపి మరెన్నో ఎంతో మంది జీవితాలలో దీపాలను వెలిగిస్తున్న మన పొంగులేటి శ్రీనన్న గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఇంకా మరెన్నో ఉన్నత పదవులు వరించి మరెంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగూడెం నియోజకవర్గ పొంగులేటి శ్రీనన్న అభిమానులు కిల్ల గుండెవు నీవే, పొంగులేటి ఇంటి బిడ్డవు నీవే, త్యాగాల కాంగ్రెసు జెండవు నీవే, ఖమ్మం పల్లెల గండవు నీవే. కమ్మని అమ్మ ప్రేమవో, పేదల కన్న కొడుకువో, పచ్చని పాడి పంటవో, ప్రగతికే పాల పుంటవో, 3 రంగుల జెండ దండువన్నా, నీడల మా తోడుగున్నవన్నా, పాలేరుకు పండుగైతివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. 3 రంగుల జెండ దండువన్నా, నీడల మా తోడుగున్నవన్నా, పాలేరుకు పండుగైతివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. నిరుపేదల ఇంటి దివ్యలు, సక్కని నీ అడుగులే సంక్షేమాల పువ్వులు. మత్సలని మా రాజువు, నీవు రైతు కూలి కంటి పాపవు, విద్యార్థుల చెరదీసినావు, భవితకు బాటలేసినావు, ఉన్నతంగా ఎదిగిన నాయకుడు మరువన్ని కత్తివన్నా, ఉద్యమాలాగా గిరవ్వవన్నా, సాహసాల సమర బేరివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. మరువన్ని కత్తివన్నా, ఉద్యమాలాగా గిరవ్వవన్నా, సాహసాల సమర బేరివన్నా, పొంగులేటి మా అన్న సీనన్నా. చూపుల్ల చురుకుదనముంటది, నీ సోయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు. మాటల్లో మమకారం ఉంటది, నీ చూపుల్ల చురుకుదనముంటది, నీ సోయం పొందని దెవ్వరు, చిన్న బిడ్డ పిలుపుకే వస్తావు. అన్న ధర్మం తప్పని నేతవో, నీవు దానంలో ధర్మో రాజువో, ఎవ్వనికి తల వచ్చనోడు, ఏ ధర్మకు అన్న లొంగనోడు, రేవంతన్న సైన్యమై సాగుతున్న శక్తివో, సామాన్యుల పేగు బంధమన్నా, సబ్బండ వర్గాల ధైర్యమన్నా,
ధర్మాన్ని కాపాడే వీరుడన్నా పొంగులేటి మా అన్న సీనన్నా సామాన్యుల పేగు బంధమన్నా సంపన్న వర్గాల ధైర్యమన్నా ధర్మాన్ని కాపాడే వీరుడన్నా పొంగులేటి మా అన్న సీనన్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినటువంటి ఆనందం లేకుండా అత్యంత దయనీయమైన పరిస్థితి ప్రతి గ్రామంలో ఏర్పడింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత చాలా సంక్లిష్టమైనటువంటి శాఖ ఈ గృహ నిర్మాణ శాఖ. ఈ శాఖకి ఎవరైతే మంత్రిగా కరెక్ట్గా అవుతారనేది చూసి సీనన్న ఒక్కడే నిరంతరం శ్రామికుడు, కష్టసుఖాలు తెలిసినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రైతు కష్టాలు అన్ని కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ యొక్క శాఖని ఇస్తే దాన్ని అత్యంత సమర్థవంతంగా చాలా 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 అంటే ఇక అది దానికి రంగరించి అన్ని రాష్ట్రాల్లో అన్ని స్టేట్లలో గృహ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి, దాంట్లో లోపాలు లేకుండా మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా ఎట్లా అయితే లబ్ధిదారుకి చేకూరుద్ది లబ్ధి అనేటువంటిది చాలా మేధోమథనం చేసి ఒక పద్ధతి తీసుకొని ఆ మేధోమథనం ద్వారా ఈ యొక్క ఇల్లు నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి 19 నెలల్లో 3500 ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చి ఆ యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తూ ఉంది. మీ కళ్ళ ముందే కనపడతా ఉంది. అందరూ కూడా ఒకసారి సీనన్నకి చప్పట్లు కొట్టాలి. అందరికీ నమస్కారం అండి. సీనన్నకి ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇందిరం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మీ అందరికి కోటి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇందిరామని ఇచ్చిన కాడ నుంచి మేము కట్టుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. శ్రీయుత గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ గౌరవిస్తున్నాను. ఇన్ని రోజులుగా మాకు ఇల్లు లేదు, ఒక గుడిసెలే ఉన్నాం మేము. ఈ సీనన్న రావడంతో లభ్యందరికి మాకు ఇల్లు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు.